జయప్రదంగా మనదైనటువంటి సంస్కృతి సంప్రదాయాలతో కనుక అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ పూర్వ విద్యార్థి అపూర్వ సమ్మేళనానికి వచ్చేసిన అందరూ కూడా తమ తమ పేర్లను అక్కడ రిజిస్టర్ చేసుకుని మీ యొక్క కూపన్లు తీసుకుని ఆతిథ్యాన్ని స్వీకరించి టీ అండ్ స్నాక్స్ అయిన తర్వాత మీ యొక్క ఈ ఉచిత ఆసనాల్లో ఆశీర్లు కావాల్సిందిగా మరొకసారి విన్నపాలు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి నృత్యాంజలితోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చూద్దాం. మందార
దండత దండత తది గిన్నత దండం దండత దండత తది గిన్నత తాం తకిటత తదిన్ గిన్నత తాం తకిటత తదిన్ గిన్నత తాం తతత తత పితత చండత తతత చండత పితత చండత తతత చండత తతత చండత తద 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 తజం దండం గురుదత్త కిటత తది గిన్నత తజం దండం గురుదత్త కిటత తది గిన్నత తజం దండం గురుదత్త కిటత తది గిన్నత తరిగిడ తగిడ 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 తది గిన్నత దిత్త తది గిన్నత తది గిన్నత తది గిన్నత తది గిన్నత తదిత్త తది గిన్నత దిత్త తది గిన్నత తది గిన్నత తది గిన్నత తది గిన్నత తదిత్త తది గిన్నత దిత్త తది గిన్నత తది గిన్నత తది గిన్నత తది గిన్నత తదిత్త తది గిన్నత దిత్త తది గిన్నత తది గిన్నత తది గిన్నత తది గిన్నత తదిత్త తది గిన్నత దిత్త తది గిన్నత తది గిన్నత తది గిన్నత తది గిన్నత తదిత్త తది గిన్నత దిత్త తది గిన్నత తది గిన్నత తది గిన్నత తది గిన్నత జయము జయము లలిత కణవాణికి జయము జయము రస జగతి రాణికి జయము జయము లలిత కణవాణికి జయము జయము రస జగతి రాణికి జయము జయము లలిత కణవాణికి జయము జయము రస జగతి రాణికి జయము జయము లలిత కళావాణికి జయము జయము రస జగతి రాణికి జయము జయము లలిత కళావాణికి జయము జయము రస జగతి రాణికి జయము జయము లలిత కళావాణికి జయము జయము రస జగతి రాణికి జయము జయము సువాస్త్రపాణికి జయము జయము సువాస్త్రపాణికి జయము జయము సువాస్త్రపాణికి జయము జయము రుద్రాజమౌళికి జయము జయము రుద్రాజమౌళికి జయము జయము లలిత కళావాణికి జయము జయము సాహిత్య పరులకు జయము జయము సంగీత విధులకు జయము జయము నాట్యానుమోదులకు జయము జయము నాట్యానుమోదులకు జయము సరస సామాజిక వరులకు జయము జయము నాట్యానుమోదులకు జయము సరస సామాజిక వరులకు జయము జయము లలిత కళావాణికి గదిం దివితా
తాడి తంత్రి తగదరికి తాడి తక్క తాడి తంత్రి తగదరికి తాడి తాడి తక్క దడ్ 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 జం 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 దిగి 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 తచ్చం కడదికి దరికి కన్నం కడదికి దరికి తత్త కడదికి దరికి తత్త దిగి ఎండ తత్త దిగి ఎండ తత్త దిగి ఎండ తత్త కూచిపూడి లలిత కళా సమితి రసికుల సుందరి ప్రయోగిసు 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 సిద్ధేంద్రుని మధుర కథా ప్రబంధము సిద్ధేంద్రుని మధుర కథా ప్రబంధము తకిట తిలకింపగ రసము పులకింపగ ఎడత పులకింపగ జయం జయం లలిత కళావాణికి జయము జయము రస జగతి రాణికి జయము జయము లలిత కళావాణికి జయము జయము రస జగతి రాణికి జయము జయము లలిత కళావాణికి ఇంటర్నేషనల్ కూచిపూడి నృత్యోత్సవంలో ఈ నెల 25వ తారీఖున ప్రదర్శించబడే ఐటమ్ ముందుగా మన కోసం ప్రత్యేకంగా ఇది అందరూ కూడా అందుకని తప్పట్లతో అభినందించండి, వారికి ఆశీస్సులు అందించండి. చాలా విశేషంగా రేపు 25వ తారీఖున సిలికానాంధ్రలో ప్రదర్శించవలసిన నృత్యాన్ని మన అపూర్వ సమ్మేళనం కోసం ప్రత్యేకంగా శ్రీ హరి లోకేష్ గారు, కృష్ణవేణి దంపతులు వారికి కూడా ఒకసారి వేదిక మీదకి వారు అందించారు. ఇంకా నృత్య కార్యక్రమాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వారికి ఒకసారి ఆశీస్సులతోటి మరోసారి తప్పటంతో అభినందిద్దాం. రేపు సిలికానాంధ్రలో మన యొక్క వైభవాన్ని, మన కాకినాడ ఈ తూర్పుగోదావరి రసజరిని, విభావరిని అందరినీ కూడా చక్కగా ప్రదర్శించడానికి ఒక చక్కటి అవకాశంగా అందుకుని మన కాకినాడకి కలికితురాయిగా ఆ కళల వాడ కాకినాడగా పేరు నిలపాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు. డాక్టర్ కవి రామారెడ్డి గారు వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ కళాశాల ప్రిన్సిపల్, ఈ పిఆర్ కళాశాల అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీకృష్ణ గారు వారికి కూడా స్వాగతం. అలాగే శ్రీ కోగంటి వెంకటరత్నం గారు ఎన్ఆర్ఐ యుఎస్ఏ 52 బ్యాచ్ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ప్రత్యేకంగా ఈ కళాశాల యొక్క వైభవాన్ని గుర్తుపెట్టుకునేందుకు మనకి 51 నుంచి 51, 53 ద ఓల్డెస్ట్ బ్యాచ్ ప్రాబబ్లీ వాళ్ళు కూడా చాలా విశేషంగా ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేక అభినందనతో ఒకసారి కర్తాలు చేస్తాం. ఎలాగూ అందరూ కూడా స్వీయ పరిచయాన్ని ఒక్కొక్క నిమిషంతో చెప్పుకోవాల్సిన ఉంది కనుక వారి యొక్క పరిచయాన్ని ఒక్క నిమిషంలో వారు ఏ బ్యాచ్, వారి పేరు, వారి బ్యాచ్, ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేసి రిటైర్ అయ్యారు, జస్ట్ ఒక అనుభవంతో ఒక్కొక్క నిమిషం, ఒకటిన్నర అంతకంటే మించొద్దు. కనుక అందరూ కూడా వారి యొక్క స్వీయ పరిచయాన్ని 1-1.5 నిమిషాల్లో చెప్తే దాని ఈ మధుర స్మృతులు, ఈ అపూర్వ సమయంలో ఒక అపూర్వత చేకూరుతుంది. కనుక అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరినీ కూడా తమ పేర్లని, తమ బ్యాచ్ని అక్కడ రిజిస్టర్ చేసుకుని ఆతిథ్యం స్వీకరించి తమ ఆసనాల్లో ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పాస్ ఆన్ చేసుకుంటూ వారి పేరు, ఏం చేశారు అన్నది జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ముగించినట్లయితే మొత్తం వచ్చిన వాళ్ళందరికీ ఆ పరిచయ కార్యక్రమం ఒక అరగంటలో పూర్తవుతుంది. ఆ తర్వాత మన ప్రధాన సమావేశం మొదలవుతుంది ముఖ్య అతిథులతోటి. అది ఒక గంటన్నర జరగవచ్చు.
ఆ తర్వాత అతిథులకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత భోజన విరామం. మళ్ళీ మధ్యాహ్నం తిరిగి లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ సమావేశమై ముఖ్యంగా ఎవరైనా కొంచెం ఎక్కువసేపు మాట్లాడదలుచుకున్నట్లయితే మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు చేయవచ్చు. అది లంచ్ బ్రేక్ తర్వాత. ఆ తర్వాత జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. ఈ అసోసియేషన్లో లైఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నాయో ఆ లైఫ్ మెంబర్స్ తోటి జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. అకౌంట్స్ చెప్పడం, తర్వాత నూతన కమిటీ ఎన్నిక, ఈ కార్యక్రమాలు 3 గంటల తర్వాత జరుగుతుంది. చివరిలో అరౌండ్ 4:30కి ఈ సమావేశం ముగించబడుతుంది. మీరందరూ చూస్తున్నారు, కొద్ది నిమిషాల్లో ఇంకొక డ్యాన్స్ ఐటమ్ అవుతుంది. ఇవాళ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మనం సొంతంగా కేవలం మన పూర్వ విద్యార్థుల యొక్క సహకారంతో, సపోర్ట్ తోటి ఈ ఆడిటోరియంని నిర్మించుకున్నాం. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇప్పటికి దాదాపు ఈ ఆడిటోరియం నిర్మాణానికి 55 లక్షలు వరకు ఖర్చు అయింది. ఇంకా పూర్తి ఫుల్ఫిల్డ్గా చేయాలంటే ఇంకొక 50 లక్షలు, అంటే మోర్ దాన్ 1 crore బడ్జెట్ తోటి అవుతుంది. అది రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో దీన్ని పూర్తి స్థాయి ఆడిటోరియంగా, ఒక కాకినాడ నగరానికి ఒక ప్రెస్టీజియస్ ఆడిటోరియంగా తీర్చిదిద్దడానికి మా పూర్వ విద్యార్థి సంఘం కమిటీ సభ్యులందరూ కూడా కృషి చేస్తున్నారు. కమిటీ వారే కాకుండా మొత్తం పూర్వ విద్యార్థులు అందరూ కూడా తల చేయి వేసినట్లయితే దీన్ని కాకినాడ నగరానికి తలమానంగా ఉండేటువంటి ఆడిటోరియంగా తీర్చిదిద్దాలనే సంకల్పం మాకు ఉంది. అందువల్ల మీరందరూ ఇది ఏంటంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. కేవలం మన పూర్వ విద్యార్థుల సమావేశం మాత్రమే కాకుండా మొట్టమొదటిసారిగా ఒక అపూర్వమైనటువంటి మన సొంత భవనంలో ఈ సమావేశాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతిసారి మరింత వేడుకగా ఎవ్రీ ఇయర్ December 3rd సండేలో మరింత ఎక్కువ సంఖ్యలో, మరింత ఆహ్లాదకరంగా జరపడానికి మీరందరూ సహకరిస్తారంటే సంకల్పంతో ఇప్పుడు ఒక చిన్న డాన్స్ కూడా ఎంట్రన్స్లో రిజిస్ట్రేషన్ కౌంట్ ఉందండి. అది 100 రూపాయలు నామాత్రం అంటే రుసుము చెల్లించినట్లయితే దానికి లంచ్ కూపన్ కూడా అటాచ్ అయి ఉంటుంది. అందువల్ల ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినట్లయితే 100 రూపాయలు రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఈనాటి ముఖ్య అతిథులైనటువంటి అధ్యక్షులు బామిరెడ్డి గారిని, అధ్యక్షులు శ్రీ కర్రి బామిరెడ్డి గారు, నేటి ముఖ్య అతిథులైనటువంటి డాక్టర్ కర్రి రామారెడ్డి గారిని, కోగట్టి వెంకటరత్న గారిని, అలాగే కళాశాల ప్రిన్సిపల్ గారితో వచ్చి వారికి పుష్ప ప్రదర్శన చేయడానికి సమాయత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ నృత్య కార్యక్రమం మన దేశభక్తిని, నవభారత ఆకాశాన్ని అందుకోవడమే మనకు కావాలి. నవోన్మేషణమే ఈ కళాశాల వేదిక నుంచి వెళ్ళింది, ఎక్కడెక్కడికో విశ్వవిఖ్యాతమైంది. అటువంటి నవ అవకాశాలలో ఎన్ని అడ్డంకుల చీకట్లైనా తొలగించుకుని వెలిగేటువంటి ఒక విజ్ఞాన జ్యోతి, జ్ఞాన జ్యోతి, అటువంటి జ్యోతిని దేశభక్తి గీతంగా అందిస్తారు ఈ చిన్నారులు. నవభారత ఆకాశంలో విముక్తి
ఒక ఉగాది నాడు తనింది తరతరాల రజత నుంచి ఒక ఉగాది నాడు తనింది తరతరాల రజత నుంచి నవయుగమును ప్రారంభించే యువతరాన్ని సృష్టించింది నవయుగమును ప్రారంభించే యువతరాన్ని సృష్టించింది హృదయాలను రగిలించింది నవభారత ఆకాశంలో పెరుచీకటి కమ్మిన వేళ వెలిగింద సనాతన జ్యోతి పులకించల భారత జాతి నవభారత ఆకాశంలో అరుణారుణ భయమును నిలిపి కిరణాలను నడుగడ నడిపి అరుణారుణ భయమును నిలిపి కిరణాలను నడుగడ నడిపి జడమూడగ నావడి కుదిపే తొలి వెలుగుల ప్రసరించింది జడమూడగ నావడి కుదిపే తొలి వెలుగుల ప్రసరించింది పెనుదిత్తుల మరిదించింది నవభారత ఆకాశంలో పెనుచీకటి కమ్మిన వేళ వెలిగింద సనాతన జ్యోతి పులకించల భారత జాతి నవభారత ఆకాశంలో ఈ దేశము నాగను మమత ప్రజతమైక పడదే శ్రమత ఈ దేశము నాగను మమత ప్రజతమైక పడదే శ్రమత తన కార్యక్రమాలను నమత జోడించి నిలిపే జాతీయత తన కార్యక్రమాలను నమత జోడించి నిలిపే జాతీయత చిగురింపనేతనే కార్మట నవభారత ఆకాశంలో పెనుచీకటి కమ్మిన వేళ వెలిగింద సనాతన జ్యోతి పులకించల భారత జాతి నవభారత ఆకాశంలో పెనుచీకటి కమ్మిన వేళ వెలిగింద సనాతన జ్యోతి పులకించల భారత జాతి నవభారత ఆకాశంలో అందరూ స్వీయ పరిచయానికి ముందుగా ఒక పాట. ప్రభుత్వ పాఠశాలలో 10th వరకు చదువుకున్నాను. మా గురువు గారు శిరీష గారు మంచి రచయిత. వారు ఒక పాట రాసి నాకు ఇచ్చారు. స్వరపరిచి ముందు పాడే ప్రయత్నం చేస్తున్నాను. తేజమ నమోస్తు సూర్యరాయ కళాశాల రాజమ సలన కళని వెలుగుల విద్యా శోభల భుషోదయమ కళల కలిమి విలువల విశ్వ ప్రబల హృదయ రాగమా జయోస్తు పీఠికాపుర రాజ కళాశాల తేజమ నమోస్తు సూర్యరాయ భోజ కళాశీల రాజమా జయ భారతి గీతాల జాతి నందనమ ప్రియ భారత